ఇప్పుడు పోలవరం గతి ఏమైందండి? అవును. ఎంత దుర్మార్గం అండి ప్రతి ఎన్నికల్లో అదే ఎజెండా. ప్రతి ఎన్నికల్లో అదే ఎజెండా. పోలవరం మళ్ళీ పోలవరం అది వరం కాదు, శాపం. అట్లా మారిపోయింది. ఇప్పుడు పోలవరం అంటే గుర్తొచ్చింది. పోలవరం మీద నేను ఒక నవల రాశాను. ఆ సంగతి మీ పాఠకులకు కూడా చెప్పండి. ఆ నవల పేరు మహోదయం. ఆ పోలవరం ప్రోలయ నాయకుడు అనే వారి పేరు మీద కట్టారు. 800 ఏళ్ల క్రితం ప్రోలయ నాయకుడు అని ఒక హీరో ఉండేవాడు, ఛత్రపతి శివాజీ లాంటి వాడు. ఎవరికి తెలియదు ఈ పేరు. దయచేసి ఆ నవల చదవండి. ఆ నవల కావాలంటే మీ ఇంటికి నేను పంపిస్తాను బై పోస్టు. 970-132-75-39. మళ్ళీ ఇంగ్లీష్లో చెప్తాను. 9701327539. ఈ నెంబర్కి ఫోన్ చేయండి. రిజిస్టర్డ్ పోస్ట్లో మీ ఇంటికి పుస్తకం నేను పంపిస్తాను. పోలవరం ప్రోలయ నాయకుడు ఛత్రపతి శివాజీ లాంటి మహావీరుడు. ఇవాళ ఏమైంది? పోలవరం దాంతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారు అందరూ. కాంగ్రెస్ వాళ్ళు, ఇప్పుడు వైఎస్ఆర్ సిపి అని అంటారు, ఆ పార్టీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, ఇలా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పోలవరం అభివృద్ధి లేదు. నరేంద్ర మోడీ వచ్చాక అన్నావు వందే భారత్ అన్నాడు, నమో భారత్ అన్నాడు, ఏవో రకరకాల పేర్లు పెట్టాడు. పెట్టి బుల్లెట్ ట్రైన్స్, స్పీడ్గా వచ్చే ట్రైన్స్, తర్వాత అనాజ్ అంటే ఆహారం, ధాన్యం, 10 ఏళ్ళు ధాన్యం ఫ్రీగా పంచిపెట్టాడు. మరి ఇంతకంటే ఇంకా మీకు సోషలిజం ఏం కావాలండి? ఉచితంగా ప్రతిఫలాపేక్ష లేకుండా పంచిపెట్టాడు. మరి అక్కడ హేమామాలిని ఫిల్మ్ యాక్ట్రెస్ ఉండేది, ఈవిడ బీజేపీ తరఫున అక్కడ మథుర అనే ఊరు నుంచి గెలిచింది. అంతకుముందు తాగడానికి నీళ్లు లేవు అక్కడ. ఈవిడ వచ్చిన మరుక్షణమే ఇంటింటికి నల్లాలు వచ్చినాయి. ఆ మథుర మొత్తం క్లీన్ చేశారు. గంగా పరిశుద్ధ ప్రణాళిక అని ఒకటి వేశారు. క్లీనింగ్ ది గ్యాంజెస్ అని ఒక స్కీము. గంగా పరిశుద్ధమైంది, యమున పరిశుద్ధమైంది. తర్వాత కాశీలో కారిడార్ నిర్మించారు. 500 ఏళ్ల నుంచి 4 లక్షల మంది బలిదానాలు చేశారు, తలలు నరికేసేశారు. ఎప్పటి నుంచి? ఆ బాబర్ నుంచి నిన్నటి వరకు. అలాంటి అయోధ్యలో భవ్యమైన దివ్యమైన నవ్యమైనటువంటి ఒక రామాలయాన్ని నిర్మించారు. ప్రతిరోజు ఇవాళ 1 లక్ష నుంచి 2 లక్షలు, ప్రతిరోజు 1 లక్ష నుంచి 2 లక్షల మంది వెళ్ళి చూస్తున్నారు.